జాగ్రత్త. మీ మాట వలన, మీ కపటపు మాటల వలన, చెడ్డ మాటల వలన మీకు చేటు కలుగుతుందా, లేకపోతే మీ ద్వారా ఆ రెండుకు మీ కపటపు మాటల వలన వాళ్ళిద్దరి మధ్యలో చుచ్చుపెట్టి సరిగాసుకోవాలని ఏదో చెప్పేసి కపటపు మాటలు. జాగ్రత్త జాగ్రత్త. మీ మనస్సు చెరపబడింది గనకనే చెడ్డ మాటలు, లేకపోతే కపటపు మాటలు. అందుకే పేతురు అంటున్నారు, మీ మనస్సు అనే నడుముని కట్టండి. విశ్వాసులు హెచ్చరిక కలిగిన వాళ్ళై. నాకు బాగా నచ్చిన మాట, మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి, వద్దనుకున్న చోట ఆగాలి. చూడండి 39వ కీర్తన 2వ వాక్యం, నేను ఏమి మాట్లాడటకు మౌనినైతిని. ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలి. క్షేమమును గురించి కూడా మాట్లాడటంట. ఇదే కదా ఎక్స్ట్రా అంటే. క్షేమాన్ని గురించి మాట్లాడాలి కదా. ఎఫెసీ పత్రిక 4లో ఏముంది? అవసరమును బట్టి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29, వినే వాళ్ళకి మేలు కలుగునట్లు అవసరమని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన మాటలు మాట్లాడండి. దుర్భాషలు, కపటపు మాటలు, కొంపలు కూల్చే మాటలు, గాయపడే మాటలు, గుండెలు బద్దలైపోయే మాటలు, కఠినమైన మాటలు, కఠోరమైన మాటలు మాట్లాడద్దు. మీ మనస్సు అనే నడుముని కట్టండి. అలా కట్టాలంటే సంఘములో ఉన్న మీరందరూ ఏక మనస్కులై, వన్ మైండ్. మంచి మాటలు మాట్లాడాల్సినప్పుడు మాట్లాడండి. మీరు మాట్లాడినందువల్ల వాళ్ళిద్దరు కలుస్తారు, క్షేమంగా ఉంటారు. మాట్లాడండి. క్షేమాన్ని గురించి కూడా నేను మాట్లాడను, మౌనంగా ఉంటాను. యేసు క్రీస్తు నోరు తెరిచి మాట్లాడసాగెను. మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడాలి. అదే వివేకం, అదే వివేచన.